హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు స్తుతించుడి వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రము కలుగును గాక. దైవ గ్రంథం బైబిల్ నుండి సామెతల గ్రంథం 12వ అధ్యాయము 2వ వచనం. సత్పురుషునికి యెహోవా కటాక్షము చూపును, దురాలోచనలు గలవాడు నేరస్తులని ఆయన తీర్పు తీర్చును. చేరొచ్చిన ప్రియులందరికీ కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో శుభాభివందనములు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మనకు అనుగ్రహించిన మరొక నూతన దినము ఉదయాన్ని బట్టి ప్రభును స్తోత్రిస్తున్నాం. దైవ గ్రంథం బైబిల్లో సామెతల గ్రంథం 12వ అధ్యాయము 2వ వచనం మనం చదివినాం. సత్పురుషునికి యెహోవా కటాక్షము చూపును. ప్రియులారా, సత్పురుషుడు అంటే ఎవరు? సత్పురుషుడు అంటే మంచివాడు. ఈ ప్రపంచంలో మంచివారు ఎవరు ప్రియులారా? మానవులైన మనం ఎవరము కూడా మంచివారము కానే కాదు. మనందరిలో కూడా ఏదొక చెడుతనము ఉంటూనే ఉంటుంది. ఒకవేళ త్రాగుబోతనం, జోదము, వ్యభిచారము, పేకాట ఇలాంటివి మనకు లేకపోయినా ప్రియులారా ఏదో ఒక పాపము మనల్ని ఏలుబడి చేస్తూనే ఉంటుంది. కాబట్టి మనం మానవ జన్మ ఎత్తిన వారు ఎవరు కూడా సత్పురుషులు కాదు. సత్పురుషుడు ఒకడే, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఎందుకు ఆయన సత్పురుషుడు అంటే ఆయన పాపుల కొరకు, భక్తిహీనుల కొరకు, బలహీనుల కొరకు ప్రాణం పెట్టినవాడు. మంచివాని కొరకు ఎవరైనా ఒకరు ప్రాణం పెట్టుట అరుదు. నీతిమంతుని కొరకు సైతము ఒకడు చనిపోవుట అరుదు. అయితే మనం ఇంకా బలహీనులుగా, భక్తిహీనులుగా, పాపులుగా ఉండగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సిలువలో శిక్ష అనుభవించారు. ప్రియులారా, అందుకే ఆయన సత్పురుషుడు. అందుకే ఒక యవనస్తుడు పరిగెత్తుకుని వచ్చి యేసుప్రభు వారిని ఏమని పిలిచాడంటే, సద్బోధకుడా, నిత్యజీవం పొందుటకు నేనేమి చేయవలని అడిగాడు. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సత్పురుషుడు, సద్బోధకుడు. ఆయన్ని గనక మనము వెంబడిస్తే మనము కూడా సత్పురుషులము అవుతాము. అలాగనే ఆయన్ని వెంబడించిన యోసేపు సత్పురుషుడయ్యాడు. దానియేలు సత్పురుషుడయ్యాడు. షడ్రక్, మేషక్, అబేద్నెగోలు సత్పురుషులయ్యారు. అలాగే దైవజనుడైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు, పౌలు లాంటి వారు సత్పురుషులయ్యారు. కారణం వారు సత్పురుషుడైనటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని వెంబడించడం ద్వారా, ఆయన్ని కలిగి ఉండు ద్వారా అయ్యారు. దురాలోచనలు గలవాడు నేరస్తుడని ఆయన తీర్పు తీర్చును. ప్రభు అయిన యేసుక్రీస్తు వారనే సత్పురుషుణ్ణి వెంబడించిన ఒక వ్యక్తి ఇస్కరియోతు యోధ. అతడు సరైన ఆలోచనతో ఆయన్ని వెంబడించలేదు. అందువల్ల ఇస్కరియోతు యోధ సత్పురుషుడు కాలేకపోయాడు. కారణం, తనలో దురాలోచనలు ఉన్నాయి, తనలో డబ్బు ఆశ ఉన్నది, తనలో అధికార ఆశ ఉన్నది, అధికార కాంక్ష, ధనకాంక్ష, ఎన్నో కాంక్షలతో తన జీవితం ఉండిపోయింది. ఇలాంటి దురాలోచనలతో ఉన్నటువంటి ఆ యొక్క ఇస్కరియోతు యోధ తీర్పు తీర్చబడింది. కాబట్టి ప్రియులారా, మనము సత్పురుషులుగా ఉండటానికి సత్పురుషుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారిని వెంబడించాలి. ఒకవేళ దురాలోచనలతో ఆయన్ని వెంబడిస్తే మనకు తీర్పు జరుగుతుంది. గ్రహిద్దాం, గుర్తిద్దాం. ప్రభు మనల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన నమ్మకమైన మా దేవా, నీకు వందనాలు. నీ సత్య వాక్కును ప్రజల మధ్యలో ముద్రించి ఫలితాల్లోకి తీసుకురామని, మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని యేసుక్రీస్తు వారి దివ్య నామములో
స్తోత్రించి కీర్తిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్లాడండి. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆస్వాదించునుగాక. ఈ వీడియోలు ఎవరైతే మరి చూస్తూ ఉన్నారో వారందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయాలని మనవి చేస్తున్నాం. చంద్రులారాయిలా దేవుని స్తుతించుడి, హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి.